గల్ఫ్ వలస కార్మికులకు అండగా 24 గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం గల్ఫ్ కార్మికులకు సంక్షేమాన్ని గత 45 ఏళ్లుగా పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం గల్ఫ్ సంక్షేమం బోర్డు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసిరో ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు. ఏమీ లేదు, గుడ్డి సున్నా. రెండోది, ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు 17 సెప్టెంబర్ నాడు. ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేముందా? ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డరు, వాళ్ళు తెలుసుకోవాలి. ఎంపీ ఎలక్షన్లలో ఓట్లాడు కూడా ఎందుకు ఈ రెండింటికి? అంటే ఎంత మభ్యపెట్టిస్తారంటే అలా ఎడారులు ఉన్నారయ్యా. భార్య పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి పొట్టకూటు కోసం ఎడారులు ఉన్నారయ్యా. వాళ్ళతోటి కూడా మీ పనికిమాల దిక్కుమాల రాజకీయాల? ఏం జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, ఎన్నడూ గల్ఫ్ వాళ్ళు యాదగిరి రాలే మీకు? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు. ఇండియన్ పీపుల్ ఫోరంలా జితేంద్ర గారు చెప్పినట్టు 24 మంది డాక్టర్లు 24 గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ, బీజేపీ అనుబంధ సంస్థ. 11 మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్ట్ గా ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు నడిపింది. నిన్నగాక మొన్న వచ్చిన వరదలల్ల ఇంటింటికి రేషన్ పంపింది. ఎప్పుడు కూడా సంవత్సరం పొడవుగా 365 రోజులు ఎవరికి, ఎందుకంటే చాలా గరీబోలు వస్తారు ఆడికి, అక్కడ పని చేసుకోనికే చాలా గరీబోలు ఉంటారు. వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న 24 గంటలు 365 రోజులు రెడీగా ఉంటది భోజనం వాళ్ళకి ఇయనీకే. ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు.